ఎక్కడున్నావు బాబు? ఏమే ముత్యం, ఇంకా డాక్టర్ గారు రాలేదేమే? ఉత్తరం గారు. అమ్మా అమ్మా ఏంటి అమ్మ బొమ్మ? రామకృష్ణ అనుకో. కృష్ణ రామ రామ. మీ డాక్టర్ బిడ్డ పుట్టింది డాక్టర్ గారు. ఏం బిడ్డ? ఆడపిల్ల బాబు గారు. ఆడపిల్ల ఆడపిల్లలా? ఒక పిల్లేనండి. సంతానం వాళ్ళు కూడా చాలా పడిపోతుందిరా. డాక్టర్ మా కాంతం. సంతానం గారు, ఆమెకు మళ్ళీ పురుడొస్తే ప్రమాదం అని ముందే చెప్పాను. నా చేతుల్లో ఏమీ లేదు. డాక్టర్ చంద్ర ఆడు పారిపోయాడు కదే అమ్మా.
అదే లేదండి ఊరికే ఏడుకొండలోడా వెంకటరమణ అడుగడుగు దండాలవాడా ఆపద బొక్కులు వాడా ఆ సాల సొక్కవాడు ఎక్కడున్నాడో గాని ఆడే గాని దొరికితే నాకు 5,000 నా పెళ్ళానికి బంగారపు గొలుసు నాకు 6 నెలలు చేపల పులుసు నీకు కొబ్బరికాయ ఇస్తానులే ఈడే ఆ సొక్కవాడు ఈడు. ఒరేయ్, ఆగరా, ఆగరా. ఒరేయ్, 5,000 రా, ఒరేయ్, సాల సొక్క. పట్టుకోండి పట్టుకోండి 5,000 సాల సొక్కవాడు. ఒరేయ్, పట్టుకో. అయిపో సార తక్కువడు 5,000 సార తక్కువడు 5,000 పట్టుకోండి పట్టుకోండి. నాకేదో భయంగా ఉంది మమ్మీ. భయం లేదు బాబు, భయం లేదు, నేనున్నానుగా. మేరీ, ఒక గ్లాస్ పాలు తీసుకురా. అలాగే అమ్మా. రా బాబు, అలా కూర్చో. ఊరుకో బాబు. అమ్మగారు, ఇస్తాను. ఇలా పడుకో బాబు. నమస్కారం అమ్మగారు. నమస్కారం రాధమ్మ గారు. రాధమ్మ గారు ఇట్రా. సాధనాదేవి గారు అయితే కాదక్క, ఆమె గోపాలమ్మ. రాధమ్మ గారు అడుగో గోపాల్. రాధ బాబు, గోపాల్ వాళ్ళ నాన్నగారి పేరేమిటి? మాధవ్ గారు అండి. మాధవ్, రాధ. రండమ్మా, రండి బాబు. అమ్మగారు, ఒకళ్ళ కన్నీరు తుడవడమే కానీ మీరు కన్నీరు పెట్టడం నేను ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ పేర్లు చెప్పగానే ఎందుకలా అయిపోయారు? అది ఒక కథమ్మా. రాధ నా చెల్లెలు. నేను మా రాధ ఒక రెమ్మకు 2 పువ్వుల్లా ఉండేవాళ్ళం. ఒకనాడు గద్దెకి ఇస్తామన్న బోర్డు చూసి వచ్చానండి. రండి, కూర్చోండి. ఎవరి అక్క? ఎవరో గది అద్దెకి కావాలని వచ్చారు. నువ్వు వెళ్ళి మాట్లాడు. నేనా? నేనెందుకు మాట్లాడాలి? నువ్వే మాట్లాడు. చెల్లి చెల్లి, అలా అనకే, నాకు సిగ్గేస్తుంది. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. నా బంగారు చెల్లివి కదూ. సర్లే. ఏమిటండి అలా చూస్తున్నారు? మీరు? ఓహో, అదే మీతో మాట్లాడింది మా అక్కయ్య సాధన. నా పేరు రాధ. చాలా మంచి పేరు. థ్యాంక్స్. మీరెందుకు వచ్చినట్టు? గద్దెకి ఇస్తారటగా? ఇవ్వడానికే కదండి బయట బోర్డు పెట్టింది. చూపిస్తారా? అసలు ఇంతకీ మీరెవరు, మీ వివరాలు ఏమిటో చెప్పండి. నా పేరు మాధవరావు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్టూడెంటా? మీకేం భయం లేదండి, నేను చాలా మంచివాడిని. కావాలంటే మా ప్రిన్సిపాల్ గారి దగ్గర కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. అద్దె కరెక్ట్ గా ఇస్తాను. అద్దె 75 రూపాయలండి. పర్వాలేదండి. అయితే చూడండి, ప్రతి నెల 1వ తారీఖున అద్దె కరెక్ట్ గా ఇవ్వాలి. గోడలకి మేకులు కొట్టకూడదు, కట్టెలు పోయి పెట్టి వంట చేయకూడదు. మాకుండేది ఒకటే బాత్రూమ్, దానికి గడి లేదు. ముందు మే స్నానం చేశాకనే మీరు చెయ్యాలి.
రాత్రి 9 తర్వాత లైట్లు ఆఫ్ చేసేది. ఓ ఎస్, నేను సెకండ్ షో సినిమాకి వెళ్తానులేండి. అర్ధరాత్రి వస్తే తలుపు తీయండి. ఫోన్లేండి, బయట పడుకుంటాను. తెల్లవారు 5 గంటలకు లేచి పేరకల్లారి చల్తామండి. నేను 4 గంటలకే లేచి కూర్చుంటానండి. రాధా రాధా వస్తున్నాక. ఏంటక్క? ఏమిటా వాగుడు? మంచి మర్యాద లేకుండా. పాప ఆయన ఎవరో మంచివారిలా ఉన్నారు. వెళ్ళి గది చూపించు. అలాగేలే. రండి మాధవరావు, గది చూద్దరు గాని. పదండి.